నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. మన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. మన తెలంగాణలో పేద ప్రజలు అస్సలు లేరు. మన తెలంగాణలో నిరుద్యోగులు అస్సలు లేరు. ఎందుకంటే మన తెలంగాణలో పరిపాలించే నాయకులు అంత మంచి నాయకులు వచ్చారనమాట. ఎంత బాగా పరిపాలిస్తారు అనుకున్నావు. ఏపీ వాళ్ళు వచ్చి మన తెలంగాణను దోసుకుంటారు, మన తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు, మన నిధులు మన సంపదను దోసుకుంటారు అని చెప్పి పాపం కేసీఆర్ అన్న నీరాదిత్య చేసి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడలేదన్నమాట. అప్పుడు సచిన్ శవాలకు పడి తినకుండా తిండి లేక నీళ్ళు లేక నిద్ర లేక అట్టబడి మన తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ అన్న. తెచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత మంచి పని చేసిండో తెలుసా. మన తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎంత బాగా కాపాడిండో మన కేసీఆర్ అన్న. 10 ఏళ్ళు పరిపాలన చేసి ఆయన దోసుకునే కాడికి ఆయన దోసుకుండు మన కేసీఆర్ అన్న. ఆయన ఎంత దోసుకుండు, మనకి ఏమేమి చెప్పిండు ఆయన. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తాం, అల్లుడు వస్తే ఏడబనుకుంటాడు, బిడ్డ వస్తే ఏడబనుకుంటాడు, కొడుకుకు వాళ్ళు ఏడబనుకుంటారు, ముసలోళ్ళు ఏడుంటారు, ఒక మేకపిల్ల ఉంటుంది ఏడగట్టేయాలని తీయటి మాటలు చెప్పి ఊరూరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తా పేద ప్రజలకు అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుంది. రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఒకసారి చేయకుండా 4 విడతలుగా చేసిండు మన కేసీఆర్ అన్న. మనల్ని ఆ రకంగా మోసం చేసి 10 ఏళ్ళు పరిపాలన చేసి సగం మన తెలంగాణ ప్రజలు ఉండోళం కదా. మనం పేదవాళ్ళు ఏడుండ్రు మన తెలంగాణ రాష్ట్రంలో. అందుకని సగం మన ప్రజల ఆస్తులు దోసుకుండు అన్న 10 సంవత్సరాలు చేసి ఆయనకు సరిపోని దోసుకొని ఆయన పక్కకు దొరికిండు. మనం ఏం చేసినాం, మనకు బుద్ధి రాదుగా. మన గత 40 ఏళ్ల నుంచి కూడా 50 ఏళ్ల నుంచి కూడా మనం పరిపాలన చేసే వాళ్ళకి ఏ నాయకుడు వచ్చినా ఎలక్షన్లు వచ్చే ముందు మనల్ని చేసిన మోసం చేసిన అన్నీ మనం మర్చిపోతాం. మనకి ఇత్తనన్నీ ఇవ్వకపోయినా మనల్ని నిలువు నిర్ధారణంగా దోసుకొని నిలువు దోపిడీ చేసుకుంటున్నా, మన భవిష్యత్తు పాడు చేసినా, మన పిల్లల భవిష్యత్తు పాడు చేసినా, వచ్చే తరాల పిల్లల భవిష్యత్తు కూడా పాడు చేసినా కూడా ఎలక్షన్ రాగానే సారాయి ప్యాకెట్లకి వాళ్ళు ఇచ్చే 2000కి వాళ్ళు ఇచ్చే 3000కి 200కి 300కి నమ్మి ఓట్లు వేస్తాం. ఈ నాయకుడు చేయలేదు, ఇంకొక నాయకుడు చేస్తాడు, ఇంకొక నాయకుడు అని నమ్మి మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మన రేవంత్ అన్న మాయ మాటల్లో పడ్డాం. మళ్ళీ మన రేవంత్ అన్న మాటలు ఎంత బాగా చెబుతున్నాడు అనుకుంటున్నావు. అసలు ఆ మాటలకే మేము మంత్రముగ్ధులం అయిపోయినాం మన తెలంగాణ ప్రజలం. అంత బాగా చేసిండు కేసీఆర్. వచ్చి దోసుకుండు మన తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. ఫామ్ హౌస్లో బండి మాటలు చెప్పి నన్ను ఒకసారి గెలిపియండి, నేను తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పిండు. చెబితే నిజమే పాపం మన కేసీఆర్ అన్న సరిగ్గా చేయలేదు. ఇంటింటికి ఒక నల్లా ఇచ్చిండు కానీ మనం చేయాల్సింది చేయలా. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రాలేదు. వచ్చే అల్లుడు కూడా ఎప్పుడు వచ్చి ఏడబండి అల్లుడు ఆనే బండిండు. ఏడుండాల్సిన ముసలోళ్ళు ఆనే ఉన్నారు, ఏడగట్టేయాల్సిన మేకపిల్ల ఆనే కట్టేస్తాను. మన బ్రతుకుల మీద మార్పు రాలేదు. సరే మన రేవంత్ అన్న మారుతుడేమోనని చెప్పి మన రేవంత్ అన్న కోటేసినాం మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఓటైతే మన రేవంత్ అన్న ఏం చేసిండు, ఎన్ని పథకాలు పెట్టిండు. ఫ్రీ బస్సు పెట్టిండు, సన్న బియ్యం పెట్టిండు, 2 లక్షల రుణమాఫీ పెట్టిండు, ఉచిత కరెంటు పెట్టిండు. ఈ పథకాలు ఎవరెవరికి వచ్చినాయి, మాపోయిన వాళ్ళకి మాపోయినాయి రుణమాఫీ 2 లక్షలు. ఉచిత కరెంటు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి ఇప్పటికి కూడా రాలే, ఇప్పటికి కూడా లేదు. మరి ఇంద్రమ్మ ఈ షేర్లు అని చెప్పిండు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. మరి ముసలి వాళ్ళకి 4000 పింఛన్ అని చెప్పిండు, 4000 పింఛన్ రాలేదు. అదే 2000 పింఛన్ కేసీఆర్ అన్న పెట్టిన పింఛనే. ఆడపిల్లకి లక్ష్మీదేవి కళ్యాణ లక్ష్మీదేవి పథకం కింద తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం కాదు 4 తులాలు ఇచ్చిండు, అది లేదు. మళ్ళీ ఇంకో పథకం ఏం పెట్టిండు, ఆడవాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నెలలకు 500 వేస్తున్నాడు, అది లేదు. ఇట్లాంటి పథకాలు ఎన్నో మన రేవంత్ అన్న గొప్పల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆగిపోయినాయి. మనకేమి ఇచ్చిండు, అమలు చేసిండు. ఫస్ట్ మన రేవంత్ అన్న తెలివిగా మనకు ఫ్రీ బస్సు అమలు చేసిండు, మనకు సన్న బియ్యం ఇచ్చిండు, 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళకి అయినాయి, కానులకు కాదు. రైతు భరోసా పడ్డోళ్ళకి పడుతుంది, పన్నులకు పడతల్లా. ఇప్పుడు అది కూడా లేదు. ఇది పోయిందా. ఇంధనం మిల్లులు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావటం లేదు. అది కూడా గవర్నమెంట్ వస్తే అసలు పేదవాడికి ఎక్కడ చోటు ఉంటే అక్కడ కట్టియా, వాడు ఉన్న స్థలంలో వాడికి కట్టియాలి. అట్ట కాదు, కొంటలు చోటు చూపించాలి, తెలివితేటలు చూపిస్తారు అనమాట. గవర్నమెంట్ వచ్చినోడు వాడు నచ్చిన కానీ వాడు కట్టించుకుంటాడు. అది కాదు, మాకు ఇంత జాగా చూపించాలా, మాకు ఇది చూపించాలి. ఎందుకంటే వాళ్ళు దోసుకోవటానికి ఇవన్నీ ఫార్మాలిటీస్ వాళ్ళు దోసుకోవటానికి అని చెప్పి అవి కూడా బూడిదలో పోసిన పన్నీరు అయినాయి. మన తర్వాత ఏం చేసిండు మన రేవంత్ అన్న, హైడ్రా పేరు మీద ఎంతమంది పేద ప్రజలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హైదరాబాద్లో పాపం కడుపు పట్టుకొని ఏడ్చి రేవంత్ అన్నకు దండం పెట్టాను.
ఉండోళ్ళు కబ్జా కింద వాల్చుకుంటే వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టమనింది. వాళ్ళని కదా ధ్వంసం చేయాల్సింది. వాళ్ళని వదిలిపెట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద పడ్డాడు. అప్పుడు ఎంతమంది బలబల ఏడ్చి రేవంతాను బండ బగలు జాపించారు. హైడ్రా పేరు మీద ఎంతోమంది కూరగాయలు అమ్ముకొని కట్టుకున్నారు ఇల్లులు, సొంత ఇల్లుల కోసం. హైదరాబాద్లో ఎంతోమంది ఏ రకంగా ఎట్ట కష్టపడ్డారు అనుకుంటున్నావు. కూరగాయలు అమ్మి కట్టినోళ్ళు, చెప్పులు మోసి కట్టినోళ్ళు, రోడ్లు కట్టినోళ్ళు, ఎట్టాటోళ్ళు ఇల్లు నువ్వు పాడు చేసినవు. వాళ్ళకి మళ్ళీ తర్వాత కట్టించినవా, వాళ్ళకి స్థలం చూపించినవా? అది లేదు, అది దోసుకున్నావన్నా. ఆధార మార్గం కూడా నువ్వే మూట కట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? గాంధీ తాత బొమ్మ కావాలా ఇప్పుడు దానికి ప్లాటు అంటే ఎన్ని కోట్లు డబ్బులు పెట్టి ఒక 500 మంది కుటుంబాలు వాళ్ళ జీవితం వాళ్ళ సావు మీద పునాది వేస్తానంటున్నావు. మన గాంధీ తాత ఏమని చెప్పిండు? అసలు మన గాంధీ తాత ఏమసలు ఒప్పుకుంటాడా? చరిత్ర ఉందా అసలు గాంధీ తాతకు? ఆ చరిత్ర గాంధీ తాత పుట్టిందే ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. ఒక చెంప కొడుతూ ఇంకో చెంప చూపించిండు. ఆయన రంగురంగుల బట్టలు వేసుకోలేదు. ఆయన ఒక్క పంచ కట్టుకొని యావత్తు ప్రపంచాన్ని కదిలిచ్చిండు మన గాంధీ తాత. అట్టాటి జాతిపిత బొమ్మకి నీ ఉండ స్థాయిలో నీకు పేరు రావాలని ఎందరో కష్టపడి జాబులు చేసుకొని కట్టుకున్న వాళ్ళ ఇల్లులు కూలగొడతానంటున్నావు. అక్కడ గాంధీ తాత కట్టమని చెప్పలేదుగా నీకు? మన కోసం పోరాడిండు గాంధీ తాత. తెల్లవాళ్ళ మీద పోరాడి మనకు స్వతంత్రం తెచ్చిండు. ఆయనకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. మీలాంటి నీసుకులు వచ్చి ఆయన పేరు జడగొడతారు. కానీ గాంధీ తాత బొమ్మ నువ్వు కట్టించేది ఏందన్నా నాకు తెలియకడతా. గాంధీ తాత బొమ్మ మన జాతిపిత బొమ్మ ఎప్పుడో ఏనాడో పడ్డది. అది ఎక్కడ పడ్డది నేను చెబుతా. నీకు బుద్ధి రాకపోతే నేను చెబుతా, ఏనండి. పేదవాడని లేడు, ధనికుడని లేదు, ఉన్నవాడని లేదు, అధికారని లేదు, నాయకుడని లేదు, అడుక్కునేవాడని లేదు. ప్రతి వాడి దగ్గర గుండె సప్పుడు దగ్గరుండు మన గాంధీ తాత. ఏ రూపంలో ఉండవు, 10 రూపాయలు ఉండడు, 2 రూపాయల బిల్లలో ఉండడు, 20 రూపాయల కాతికలో ఉండు, 100 రూపాయల కాతికలో ఉండు. ఇంకా మన గాంధీ తాత మన గుండెల మీదనే ఉండుగా నిత్యం. అట్టాటి జాతిపిత మన గుండెల మీద పెట్టుకొని మనం నిత్యం పూజిస్తూనే ఉన్నాం కదా. ఇంకా ప్రత్యేకంగా 5,000 కోట్లు పెట్టి ఇగ్గిరం ఎందుకు గట్టిస్తున్నావు నువ్వు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పినావు నువ్వు? ఢిల్లీ పోతే మనం దొంగలు చూసినట్టు చూస్తాను. అప్పు పుట్టలే, డబ్బులు లేవు, కొత్త సంవత్సరం అట్టాటి మాటలు చెప్పినావు కదా నువ్వు. ఇప్పుడు డబ్బులు ఏమించి వచ్చినాయి? మన తాత బతికుండా ఒప్పుకుంటున్నా మన జాతిపిత? ఒప్పుకోడు కదా. ఆయన ఉన్నప్పుడేమో అంబేద్కర్ బొమ్మ అని పెట్టిండు. ఆయన ఎవరి కోసం పోరాడిండు? ఎట్టాటి మహావీరులు మన దేశం కోసం పోరాడితే మీరు వచ్చి మధ్యలో మీరు వచ్చి వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ పేరు జడగొడటానికి ఇట్టాటి దుర్మార్గానికి పాల్పడతారు. మీరు పేద ప్రజలకు సేవలు చేయడానికి వచ్చారా, లేకపోతే మీరు దోసుకొని మీరు దాచుకోవటానికి వచ్చారా? ఎందుకన్నా ఈ బ్రతుకు ఏమి చేసుకుంటారన్న ఈ డబ్బులు? రేవంత్ అన్న కానీ కేసీఆర్ అన్న కానీ తెలంగాణ బాగు చేస్తానని వచ్చారుగా మీరు. తెలంగాణ ఆత్మగౌరవ బిడ్డలు మన ఆత్మగౌరవం నిలబడాలా? మన తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటారు ఏపీ వాళ్ళు వచ్చి అని చెప్పారు కదా. అప్పుడు 2 రాష్ట్రాలకు కూడా కలిపి ఒకే ముఖ్యమంత్రి ఉండు. అప్పుడు కొంతవరకన్నా పేద ప్రజలు బతకగలిగినారు. ఇప్పుడు 2 రాష్ట్రాలకి, ఆ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన తగ్గట్టు ఆయన దోసుకోవచ్చు, నీ తగ్గట్టు నువ్వు దోసుకోవచ్చు. ఎటు కూడా పేద ప్రజలకి వాళ్ళకి అన్యాయం జరగాల్సిందే. అదే కదా మీరు చేయాల్సింది. ఈ దుర్మార్గమైన పరిపాలన ఏమిటికి? ఈ నాయకుడు వచ్చి పరిపాలన చేస్తే రామరాజ్యం వత్తదేమని ఎదురు చూస్తున్నాం. 70 ఏళ్ల నుంచి మన జాతిపిత తీసుకొచ్చిన స్వతంత్రంలో 70 ఏళ్ల నుంచి ఈ నాయకుడు వచ్చి పరిపాలన చేస్తే మాకు రామరాజ్యం వత్తదేమని ఎదురు చూస్తున్నాం. ఆ నాయకుడు వచ్చినప్పుడు రామరాజ్యం వత్తదేమని ఎదురు చూస్తున్నాం. ఇంకొక నాయకుడు వచ్చినప్పుడు రామరాజ్యం వత్తదేమని ఎదురు చూస్తున్నాం. కానీ రాముడు పరిపాలించిన రామరాజ్యం రావట్లేదు. రావణ కష్టం వస్తుంది. ఎందుకంటే రావణాసురుడు పరిపాలించే రాజ్యం వస్తుంది ఎక్కడ పట్టినా. ఎందుకు దేనికోసం? మీరు నాయకులు, మేము గెలిపిస్తే గెలిచిన నాయకులు. అందుకని దయచేసి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మన రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుద్దా అని ఆలోచించమని కోరుకుంటున్న మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నని దయచేసి